మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రేపు మహాశివరాత్రి కావడంతో జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. పొలాతల మల్లేశ్వర స్వామి కోనేరులో సీతారామ లక్ష్మణుడు తలస్నానాలు చేసి పునీతులయ్యారని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా పొలాతల మల్లేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటున్న పొలాతల మల్లేశ్వర స్వామి ఆలయ అర్చకుడితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ఏ కొండా కోన చూసిన శివుని నామస్మరణమే. హరహర అంటూ కొందరు, మహాశివ అంటూ మరికొందరు, పరమశివ అంటూ ఇంకో కొందరు, నీలకంఠేశ్వర అంటూ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు మొత్తం భక్తి పరవశంతో కిక్కరిసిపోతున్నారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పొలాతల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపు జరగబోయే పొలాతల మహాశివరాత్రి సందర్భంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది? గంగనపల్లె కడప జిల్లా పెళ్లిమేరి మండలం గంగనపల్లి గ్రామ పంచాయతీలో వెలిసి ఉన్న పొలాతల క్షేత్రం సుమారుగా 800 సంవత్సరాల జీవ చరిత్ర కలదు. ఈ పొలాతల క్షేత్రం రామ లక్ష్మణులు ఇద్దరు సీతతో కోనేట్లో తలస్నానం చేసుకుంటూ ఉన్నందుకు చేశారు. పునీతులైనారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పురాణాలలో వెలిసి ఉన్న శివునికి కన్నులు ఎక్కడా లేవు. కన్నులు కన్నవాడని పేరు కంచారు. మల్లెపూలతో పూజ చేసినందుకు మల్లికార్జునుగా ప్రసిద్ధి చెందాడు. స్వామి, ప్రధానంగా రేపు మహాశివరాత్రి కదా, ఆ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్య ఫలాలు దక్కుతాయి భక్తులకు? అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలిగించును. కోరికలను సకలము సగక తీర్చును. గణపతి పూజ, రుద్రాభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి పూజ, అమ్మవారి కుంకుమ, ఆ తర్వాత ఉదయం 10 గంటలకు కళ్యాణము, రాత్రి రథోత్సవము జరుగును. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందికి కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రధానంగా రేపు భక్తులు కూడా రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ ఆలయంలో? వారి కోసము క్యూ లైన్లో వాటర్ సప్లై, మజ్జిగ, బస్సు సౌకర్యము అన్ని ఏర్పాట్లు పూర్తి కల్పించాము. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర నలుమూల రాష్ట్రాల నుంచి వస్తున్నారు. బస్సు సౌకర్యము సురక్షితంగా ఉన్నాయి. కడప జిల్లా పొలాతల మల్లేశ్వర స్వామి ఆలయంలో రేపు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆ మల్లేశ్వర స్వామికి సర్వసుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి భక్తులు కూడా ఆ మల్లేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్ శ్రేష్ఠ టీవీ, ఉమ్మడి కడప జిల్లా.